ఓకే. యాహ్! సో, ఇది ప్రీవియస్ సెషన్స్‌లో మనం ఎన్‌జీ మాడ్యూల్, కాంపోనెంట్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ చూసాం కదా! సో, ఇప్పుడు హోస్ట్ లిస్టనర్ చూద్దాం. హోస్ట్ లిస్టనర్ అంటే ఇక్కడ మనకేంటంటే మనం ఒక కాంపోనెంట్‌ని రెండర్ చేసినప్పుడు దాన్ని ఏదైతే హోస్ట్ చేస్తుందో సో మనకిక్కడ బ్రౌజర్‌లోకి వచ్చేసరికి హ్మ్, మనం బ్రౌజర్‌లో ఎక్కడ రన్ చేసాం మన కోడ్‌ని. ఓకే, ఇక్కడ కదా. సో ఇక్కడ మనకి ఏదైతే హోస్ట్ చేస్తుందో ఇక్కడ మనకి ఈ బ్రౌజర్కి ఈ లోపల ఉన్నది HTML డాక్యుమెంట్ అంటాం. ఇక్కడ చూస్తే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళేసి సో ఇది ఒక డాక్యుమెంట్ కదా, మనం స్టార్టింగ్ సెషన్లో డిస్కస్ చేసాం. సో HTML మొత్తం మనం ఈ HTML అనే ఉండే ట్యాగ్ మొత్తాన్ని ఒక HTML డాక్యుమెంట్ అంటామని. ఓకే. సో నెక్స్ట్ ఈ HTML డాక్యుమెంట్స్ ఒక బ్రౌజర్ విండోలో ఎన్నైనా ఉండొచ్చు. ఓకే. సో ఈ బ్రౌజర్ విండో ఇది మనకి ఇక్కడ స్టూడెంట్ పోర్టల్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఈ స్టూడెంట్ పోర్టల్ అనే ట్యాబ్ మనకి ఇందులో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఒక డాక్యుమెంట్ వాడుతున్నాం, HTML డాక్యుమెంట్. సో ఇందులోనే మనకి మల్టిపుల్ HTML డాక్యుమెంట్స్ యూజ్ చేయాలన్నా కానీ మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఎంటైర్ ట్యాబ్ని మనం బ్రౌజర్ విండో అంటాము. సో నెక్స్ట్ దీన్ని వచ్చేసరికి సో ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా, HTML డాక్యుమెంట్, దీన్ని ఒక డాక్యుమెంట్ అంటాం. సో మన అప్లికేషన్ని హోస్ట్ చేస్తుంది ఈ డాక్యుమెంట్, నెక్స్ట్ ఈ విండో, ఇవి కాబట్టి సో మనం ఏంటి వాటిల్లో జరిగే ఇట్లా క్లిక్ కానీ హోవర్ కానీ సో వీటన్నిటిని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి సో హోస్ట్ లిస్టనర్ వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఒక మెథడ్ రాయాలి. ఓకే. సో ఈ మెథడ్ రాసేసి సో ఈ మెథడ్ రాసి మనం ఏం చేయాలి, సో యాంగులర్ లైబ్రరీలో హోస్ట్ లిస్టనర్ అనే డెకరేటివ్ ఉంటుంది. సో ఆ డెకరేటివ్ని మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో హోస్ట్ లిస్టనర్ కూడా అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది ఇంపోర్ట్ చేసుకొని మనకేమవుతుంది, ఇప్పుడు జస్ట్ శాంపుల్ కోసం నేను ఏం చేశాను, సో ఏ ఈవెంట్ని మనం హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఈవెంట్ ఇక్కడ రాయాలి. సో డాక్యుమెంట్కి ఉన్నటువంటి క్లిక్ ఈవెంట్ని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాం. సో కింద చూస్తే ఇంకో శాంపుల్ విండోకి ఉన్నటువంటి క్లిక్ ఈవెంట్ని మనం హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో ఇట్లా మనం రకరకాల, ఇప్పుడు సపోజ్ డాక్యుమెంట్లో క్లిక్ ఈవెంట్ తీసుకున్నాం, అట్లాగే డాక్యుమెంట్లో డబుల్ క్లిక్ తీసుకోవచ్చు. సో అలాగే డాక్యుమెంట్లో ఉన్నటువంటి కీ ప్రెస్, కీ డౌన్, సో ఇవన్నీ మనం నిన్న చూసాం ఈవెంట్స్లో. సో ఈ ఈవెంట్స్ అన్నీ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెఫ్ట్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్లో ఇచ్చిన ఈవెంట్ ఫైర్ అయినప్పుడు సో ఆ ఈవెంట్ని ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనమాట పారామీటర్స్. సో ఈ డాలర్ ఈవెంట్ గురించి కూడా డిస్కస్ చేసాము. సో ఈ డాలర్ ఈవెంట్ యూజ్ చేసి మనకి ఈ ఈవెంట్ యొక్క డేటాని మనకి పంపిస్తుంది ఇక్కడికి. సో ఇక్కడికి వస్తుంది. సో ఈ ఈవెంట్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇక్కడ దీంతో పాటు మనం సపోజ్ ఇక్కడ అలర్ట్ అని చెప్పేసి కౌంట్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ టార్గెట్ ఏంటో చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో ఆ వేరియబుల్ టైప్ నంబర్ 0 ఇచ్చాను. సో ఇక్కడ ఒక మెథడ్ పెట్టాను. ఈ మెథడ్ లెవెల్ డెకరేటర్ కాబట్టి ఇది మెథడ్ పైన మనం ఈ డెకరేటర్ పెట్టాలి. సో ఈ డెకరేటర్ వచ్చేసి మనకి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనం దేనికి రెస్పాండ్ అవ్వాలి అంటే ఏ యాక్షన్ జరిగినప్పుడు ఈ మెథడ్ కాల్ అవ్వాలని చెప్పాము. సో దానికి మనకి ఈవెంట్ డేటా కావాలంటే పాస్ చేయమని ఇక్కడ చెప్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూస్తే ఇనిషియల్గా వాల్యూ 0 ఉంది ఇక్కడ. ఓకే, 0 అసైన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్ క్లిక్డ్. సో మనం ఏంటి ఈ ఈవెంట్లో ఉన్నటువంటి టార్గెట్ని సో ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఈ టార్గెట్ HTML టేబుల్ సెల్ ఎలిమెంట్. సో ఈ HTML టేబుల్ సెల్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసామని అంటుంది. సో ఇక్కడ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో HTML బటన్ ఎలిమెంట్ క్లిక్ అయిందని చెప్తుంది. ఓకే. సో ఇక్కడ డిలీట్ మీద అదే, సో ఎవ్రీ టైం మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం కౌంటర్ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కౌంటర్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ కౌంటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
సో దీన్ని మనం ఎక్కడ ప్రింట్ చేసాం, ఇక్కడ ప్రింట్ చేశాను నేను. ఓకే, సో కౌంట్ అని చెప్పేసి దాన్ని ఇక్కడ ప్రింట్ చేశాను. సో ఇట్లా మనకి హోస్టింగ్ ఎలిమెంట్స్, ఆ క్లిక్స్ కానీ, మౌస్ ప్రెస్ కానీ, లేకపోతే కీబోర్డ్ కీ అప్, కీ డౌన్, కీ ప్రెస్, ఇలాంటి ఈవెంట్స్ అన్నిటినీ మనం క్యాప్చర్ చేసుకోవాలి అంటే, సో మనం ఈ హోస్ట్ లిస్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్గా మనకి ఆ డాక్యుమెంట్ ఈవెంట్స్ లేకపోతే విండో ఈవెంట్స్ తోటి ఈ మెథడ్ని బైండ్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం కావాలంటే కన్సోల్ లాక్ చేద్దాం. So if you want to delete any record, right, cover for the confirmation, it will dialog box will be displayed. So అది dialog అది host listener కదా. అది కన్ఫర్మ్, హోస్ట్ లిస్నర్ కాదు, అది కన్ఫర్మ్. Oh. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అలర్ట్ రాసాం కదా, సో ఇప్పుడు హోస్ట్ Yeah. లిస్నర్ లోపల నేను అలర్ట్ రాశాను కాబట్టి అది వచ్చింది. సో ఇప్పుడు నేను అలర్ట్ రాయలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి నంబర్ ఇంక్రీజ్ అవుతా ఉంది. నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఇప్పుడు అలర్ట్ రాలేదు. ఆ అలర్ట్ కి హోస్ట్ లిస్నర్ కి సంబంధం లేదు. నేను లోపల అలర్ట్ రాశాను కాబట్టి అలర్ట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఓకే దీనిలో లాగ్ చేసాం కదా, అంటే ఆ ఈవెంట్లో ఏమేమి వస్తున్నాయో చూస్తే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది, సో డెలిగేట్ టార్గెట్ మనకి డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు వచ్చింది. సో ఇక్కడ మనం ఇదిగోండి టార్గెట్ అంటే టీహెచ్ మీద క్లిక్ చేసాం ఇది. సో ఈ టీహెచ్ వచ్చేసి మనకి, సో ఈ ప్రైస్ మీద క్లిక్ చేసినప్పుడు అని చెప్పి అది లాక్ చేసింది. సో ఇట్లా మనకి ప్రిసైజ్ ఎలిమెంట్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాము, అవుట్పుట్ బైండింగ్ తోటి రాసాం కదా. సో మీరు ఇట్లా హోస్ట్ లిస్నర్తో కూడా చేయొచ్చు, కానీ హోస్ట్ లిస్నర్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. అది ఇలాంటి వాటికి, డిలీట్ ఎడిట్ వాటికి యూజ్ చేయకూడదు. ఓకే, సో ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో ఇప్పుడు ఏదైనా యానిమేషన్స్ కానీ, సో ఇప్పుడు మనకి ఇక్కడ మెనూ ఉందనుకోండి, ఇట్లా మౌస్ అట్లా మెనూ మీదకి వెళ్ళినప్పుడు అది కలర్ హైలైట్ అవడము, అట్లాంటి యానిమేషన్స్ కోసం ఎక్కువ దీన్ని యూజ్ చేస్తాం, హోస్ట్ లిస్నర్ అనేది. ఓకే, ఆల్మోస్ట్ 4 వాటిల్లో అవును ఇక్కడ ప్రింట్ చేయడం కాకుండా ఆ స్టైల్స్ మారుస్తారు, కలర్స్ అలాంటివి. అవును, నిన్న మనం కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసాం కదా చైతన్య. సో అలాంటి కేసెస్ లో మనం దీన్ని డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు, ఈవెంట్స్ కాకుండా. ఓకే ఓకే, సో ఇట్లా మనం జస్ట్ ఇక్కడ నేను 2 శాంపుల్స్ రాశాను, కానీ ఇక్కడ మనం ఏంటి క్లిక్, నెక్స్ట్ మౌస్ ఓవర్, ఇట్లా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్స్ అన్ని డిస్కస్ చేయాలంటే మనకి టైం పడుతుంది. సో నిన్న మనం దీంట్లో కొన్ని చెప్పాం కదా. సో ఏదది, సో ఈవెంట్స్ డెమోలో మనం కొన్ని రాసాము ఇక్కడ. సో ఎన్ని ఒక 7-8 వరకు రాసాము. సో ఇక్కడ కొన్ని మొత్తం ఒక టోటల్ 10 ఈవెంట్స్ డిస్కస్ చేసాం కదా. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో అవి మీరు మనకేంటంటే HTML డాక్యుమెంటేషన్ ఉంటుంది, దాంతో గోత్రు అవ్వచ్చు. మనం ఎందుకు డిస్కస్ చేయట్లేదంటే వీటిలో మనం ఇప్పుడు 10 డిస్కస్ చేసాం కదా, మోస్ట్లీ ఈ 10లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది క్లిక్, నెక్స్ట్ రేర్గా డబుల్ క్లిక్ వస్తుంది. సో నెక్స్ట్ మౌస్ ఓవరు, మౌస్ ఎంటరు, నెక్స్ట్ కీ అప్, కీ డౌన్, ఇంత ఈ 5 ఎక్కువ వాడతాం. ఓకే, ఫోకస్, ఆన్ చేంజ్, సో ఈ 4 ఇక్కడ వాడతాము. సో నెక్స్ట్ క్లిక్, మౌస్ ఓవర్, సో ఇవి. ఓకే, సో ఇవి మీరు మిగిలినవి టైం ఉంటే ఇవన్నీ గోత్రు అవ్వచ్చు. ఇవి రియల్ టైంలో కూడా మనం ఎక్కువ ఏం వాడం. ఎక్కువ మనకి ఇవన్నీ ఏంటి, CSS స్టైలింగ్ వాటిల్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే ఓకే, చిన్న కాన్సెప్ట్ ఇది. చిన్న కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడాక ఈ పారామీటర్ లెవెల్ వాడదాం. నెక్స్ట్ ఇవి మనకి అయిపోయినాయి కదా, ఇవి చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాదు,
ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, సో ఈవెంట్స్ నిన్న చూసాము. సో మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, సో ఈ మౌస్ క్లిక్స్ ఇవన్నీ చూసాం మనం. సో నెక్స్ట్ టచ్ ఈవెంట్స్, మన దగ్గర టచ్ డివైస్ లేదు కాబట్టి మనం ఇవి చేయలేము. సో ఈ కస్టమ్ ఈవెంట్స్ మనం ఆల్రెడీ చేసాం. ఇది గ్రిడ్లో ఉన్నటువంటి ఎడిట్ డిలీట్ని ఎమిట్ చేయడం. ఓకే, సో ఇవి చేస్తాం మనం. సో నెక్స్ట్ ఈ డాలర్ ఈవెంట్ గురించి కూడా డిస్కస్ చేసాం కదా. సో మనకి ఏ ఈవెంట్ అయినా ట్రిగర్ అయినప్పుడు సో మనకి ప్రతి ఈవెంట్ ఒక డేటాని ఎమిట్ చేస్తుంది అనమాట. సో ఆ డేటాని క్యాప్చర్ చేయడానికి మనం డాలర్ ఈవెంట్ అనేది తీసుకుంటాము. సో ఈ డాలర్ ఈవెంట్ అనేది సేమ్ డేటా ఉండదు ప్రతి ఈవెంట్కి. సో కీబోర్డ్ ఈవెంట్ అయితే కీబోర్డ్ రిలేటెడ్ డేటా ఉంటుంది, మౌస్ ఈవెంట్ అయితే మౌస్ రిలేటెడ్ డేటా ఉంటుంది. మనం నిన్న కస్టమ్ ఈవెంట్ ట్రిగర్ చేసినప్పుడు ఏంటి, మనకి కస్టమైజ్డ్ డేటా పంపించాం కదా. సో ఇక్కడ చూస్తే ఇది మన కస్టమ్ ఈవెంట్ ప్లేస్లో మనం ఏం డేటాను పంపించాం, కస్టమైజ్డ్ డేటా, మనకు నచ్చిన డేటాను పంపించాం. ఓకే, సో ఇట్లా డాలర్ ఈవెంట్ అనేది ఒక టైప్ కాదు, మల్టిపుల్, అంటే ఈవెంట్ బేస్డ్ డేటా ఉంటుంది. ఇక్కడ చూస్తే సో ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ డిఫైన్డ్ బై ద ఈవెంట్ ఎమిటర్. సో ఈవెంట్ ఎమిటర్ డిసైడ్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్ టైప్ స్ట్రక్చర్ ఏంటి అనేది. ఓకే, సో అది మనం ఆల్రెడీ కస్టమ్ ఈవెంట్ కూడా బిల్డ్ చేసి చూసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పైప్స్. సో ఈవెంట్స్లో ఏం క్వశ్చన్స్ లేవు కదా, ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. లేవు అంటే మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి పైప్స్. సో పైప్స్ ఇన్ యాంగులర్. సో పైప్స్ వచ్చేసి మనకి, మీరు ఈ పైప్స్ అనే కాన్సెప్ట్ ఏమన్నా విన్నారా ఇంతకుముందు? యా, మనం జేసన్ యూజ్ చేస్తాం కదా. మనం ఇంతకుముందు శాంపుల్స్లో యూజ్ చేసాం కదా ఒకటి. సో ఈ పైప్స్ ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఒక డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే మనం ఈ పైప్స్ని యూజ్ చేయొచ్చు. సో మనం నార్మల్గా అనుకుంటే ఫార్మాటింగ్ అనొచ్చు, కానీ ఫార్మాటింగ్ అనేది కరెక్ట్ కీవర్డ్ కాదు. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్ట్ కీవర్డ్. సో అంటే ఇప్పుడు ఒక ఫామ్లో ఉన్న డేటాని ఇంకో ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి పైప్స్ వాడతాం. సో నిన్న మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో జేసన్ పైప్ యూజ్ చేసాం కదా. జేసన్ పైప్ ఎందుకు యూజ్ చేస్తాం? సో జేసన్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి జేసన్ పైప్ని యూజ్ చేసాం. అంటే అది ఏం చేసింది, స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడం వల్ల అది HTMLలో మనం చూడగలిగాం. సో అట్లా జేసన్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి మనం జేసన్ పైప్ వాడాం. ఆ జేసన్ పైప్ ఇంటర్నల్గా ఏం చేస్తుంది, జేసన్ డాట్ స్ట్రింగ్ ఫై అనే మెథడ్ని అప్లై చేస్తుంది దాని మీద. అప్పుడు అదేమైంది, స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. సో అట్లా అక్కడ డేటాని ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్కి ట్రాన్స్ఫార్మ్ చేసాం. అట్లానే మనకి లోవర్ క్యారెక్టర్స్ని అప్పర్ క్యారెక్టర్ చేయాలనుకోండి, అప్పర్ కేస్ క్యారెక్టర్స్, మనం ఏంటి, సో అప్పర్ కేస్ పైప్ అనేది యూజ్ చేయొచ్చు. అట్లా కాకుండా మీకు కరెన్సీ ప్రింట్ చేయాలనుకోండి, మన డేటాబేస్లో డాలరు, నెక్స్ట్ రూపీ సింబల్, ఇట్లా ఇవన్నీ సేవ్ చేయలేం కదా. సో మనకు వాల్యూస్ నంబర్స్ సేవ్ చేస్తాం, నంబర్స్ లేదా డెసిమల్స్, 100 లేకపోతే 100.02 అట్లా సేవ్ చేస్తాం. ఆ డేటాని మనం ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం ముందు ప్రిఫిక్స్ విత్ డాలరు లేదా పోస్ట్ ఫిక్స్ విత్ డాలర్, లేకపోతే USD అని కోడ్ కానీ, లేకపోతే రూపీ సింబల్, INR అనే సింబల్ కానీ, లేకపోతే 2 డిజిట్సే కావాలి, డెసిమల్స్ 2 కంటే ఎక్కువ ఉండకూడదు, మినిమం 2 మ్యాక్సిమం 4 అట్లా కూడా పెట్టచ్చు అనమాట. సో ఇట్లా ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చేయడానికి మనం పైప్స్ వాడతాం యాంగులర్లో. ఈ పైప్స్ వచ్చేసి ఇన్బిల్ట్ పైప్స్ ఉంటాయి, నెక్స్ట్ మనం ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చు పైప్స్. ఇప్పుడు సపోజ్ స్టార్ రేటింగ్ మనం ప్రింట్ చేయాలనుకోండి, ప్రోడక్ట్కి స్టార్ రేటింగ్ ఉంటుంది కదా. సో ఆ రేటింగ్ ప్రింట్ చేయాలంటే మనం రేటింగ్ అనే ఒక పైప్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ప్రోడక్ట్కి ఆ పైప్ని వాడేస్తే, అంటే మనం డేటాబేస్లో రేటింగ్ ఏంటి, సో 1 2 3 4 5 అని సేవ్ చేస్తాం కదా, స్టార్లు సేవ్ చేయం కదా డేటాబేస్లో. కానీ మనం HTMLలో చూపించేటప్పుడు స్టార్లు లాగా చూపించాలి. ఓకే, 5 నెంబర్ DB నుంచి వస్తుంది. ఆ 5 నెంబర్ని తీసుకొని మనం 5 స్టార్స్ లేకపోతే 4 నెంబర్ వస్తే సో 5 స్టార్స్ డిస్ప్లే చేసి 4 స్టార్స్ని ఎల్లో కలర్ వేస్తాం, రిమైనింగ్ 1 స్టార్ ఏ కలర్ లేకుండా లేదా వైట్ కలర్ లేదా గ్రే కలర్ పెట్టి, అట్లా మనకేంటంటే సో UI ప్రజెంటేషన్, అంటే అక్కడ నంబర్ని స్టార్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం డేటాని. సో అట్లా డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ పైప్స్ వాడతాం యాంగులర్లో.
ఇక్కడ చూస్తే డేటా ట్రాన్స్ఫర్మేషన్ పైప్స్ ఆర్ డిజైన్డ్ టు ఫార్మాట్, ఫిల్టర్ అండ్ మ్యానిపులేట్ డేటా బిఫోర్ ఇట్స్ రెండర్డ్ ఇన్ ది టెంప్లేట్. సో ఇప్పుడు మనకి గ్రిడ్ ఒకటి మనం బిల్డ్ చేసాం కదా, ఆ గ్రిడ్లో డేటా కీ అనే ఒక ప్రాపర్టీ వాడాం. సో అదే డేటా కీ అనేది కొన్నిసార్లు ఏంటి డేట్ని ఫార్మాట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం యూజ్ చేసిన శాంపుల్లో ఏంటి జస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని రీడ్ చేసాం. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏంటి అది ఇచ్చిన డేటాని డేట్ ఫార్మాట్ చేసి ప్రింట్ చేయడము, లేకపోతే మనం 5 అనే నంబర్ ఇస్తే దాన్ని స్టార్ రేటింగ్ ప్రింట్ చేయడము, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అవన్నీ మనకి ఇక్కడ డేటా మ్యానిపులేషన్ కిందికి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఫిల్టర్ చేసి డిస్ప్లే చేయడం. ఇప్పుడు సపోజ్ మనం ఒక డేటా ఇచ్చినప్పుడు సో దాంట్లో ఓన్లీ మేనేజర్స్ డేటానే, లేదంటే ప్రోడక్ట్స్ విత్ 4 స్టార్ అబౌవ్, సో అట్లా డిస్ప్లే చేయడానికైనా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఫార్మాటింగ్ డేట్స్, కరెన్సీస్, నంబర్స్ ఆర్ చేంజింగ్ టెక్స్ట్ కేస్ అంటే అప్పర్ కేస్, లోవర్ కేస్. So next, template integration. So pipes are used within the template expressions, typically with the pipe symbol. సో మనం ఈ పైప్స్ వాడాలి అంటే మనం మన వేరియబుల్ నెక్స్ట్ స్పేస్ నెక్స్ట్ ఈ పైప్ యూజ్ చేసి తర్వాత మన పైప్ని యూజ్ చేయాలి, పైప్ నేమ్ని. ఓకే, సో అది సింటాక్స్. సో ఇది చూద్దాం నెక్స్ట్. సో బిల్ట్ ఇన్ పైప్స్. So Angular provides a set of predefined, pre-built pipes for common transformations such as a date pipe, currency pipe, uppercase pipe, lowercase. ఇవన్నీ మనం చూద్దాము, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తాము. సో కస్టమ్ పైప్స్ వచ్చేసరికి డెవలపర్స్ కెన్ క్రియేట్ కస్టమ్ పైప్స్ టు ఇంప్లిమెంట్ స్పెసిఫిక్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ నాట్ కవర్డ్ బై ద బిల్ట్ ఇన్ పైప్స్. ఇప్పుడు బిల్ట్ ఇన్ పైప్స్ అనేవి మన యూజ్ కేస్ని సాటిస్ఫై చేయట్లేదు అంటే మన యూజ్ కేస్కి తగ్గట్టు మనం కస్టమ్ పైప్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలౌయింగ్ ఫర్ టైలర్డ్ ఫంక్షనాలిటీ, మనకు నచ్చిన ఫంక్షనాలిటీ కోసం మనకు నచ్చిన పైప్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పైప్స్ వచ్చేసి మనకి రీయూజబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం డేటా ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ రీయూజబిలిటీ. సో వన్స్ ఏ పైప్ ఈస్ డిఫైన్డ్ ఎయిదర్ బిల్ట్ ఇన్ ఆర్ కస్టమ్, సో ఇట్ క్యాన్ బి రీయూజ్డ్ అక్రాస్ మల్టిపుల్ టెంప్లెట్స్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, విత్ ఇన్ అప్లికేషన్ ఆర్ కాంపోనెంట్స్, ప్రమోటింగ్ కోడ్ కన్సిస్టెన్సీ అండ్ రెడ్యూసింగ్ రిడెండెన్సీ. సో అట్లా ఇప్పుడు మనకి స్టార్ రేటింగ్ శాంపుల్ తీసుకుంటే అది మన ప్రతి కాంపోనెంట్లో స్టార్ రేటింగ్ వాడాలంటే కోడ్ డూప్లికేట్ అయిపోద్ది. అందుకని మనం ఒక పైప్ బిల్డ్ చేసామనుకో, సో కోడ్ ఒక దగ్గరే పైప్ లోపల ఉంటుంది, సో దాన్ని ప్రతి చోట పైప్ సింబల్ పెట్టేసి యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిక్లరేటివ్ సింటాక్స్. పైప్స్ ఆఫర్ ఏ డిక్లరేటివ్ వే టు ట్రాన్స్ఫార్మ్ డేటా, సో మేకింగ్ టెంప్లెట్స్ మోర్ రీడబుల్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. So as the transformation logic is expressed directly where the data is displayed. Okay, so data is అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం పైప్ ఎక్కడైతే అప్లై చేస్తామో సో అక్కడే ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ని ఆ HTMLలో డిస్ప్లే చేస్తుంది అనమాట. అది డిక్లరేటివ్ సింటాక్స్. ప్యూర్ ఫంక్షన్స్, ఇంప్యూర్ ఫంక్షన్స్. సో ప్యూర్ ఫంక్షన్స్, ఇంప్యూర్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే యాంగులర్లో 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి, ఐ మీన్ పైప్స్ ఉన్నాయి. సో ఈ ప్యూర్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఓకే ఇది ప్యూర్ ఫంక్షన్స్, పైప్స్ కాదు. ప్యూర్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మనం పైప్ని బిల్డ్ చేయాలి అంటే జస్ట్ ఒక యాంగులర్ ఐ మీన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దానిపైన మనం పైప్ అనే డెకరేటివ్ పెడతాం, సో దట్ ఆ ఫంక్షన్ అనేది డెకరేటివ్ ఐ మీన్ పైప్ లాగా బిహేవ్ చేస్తుంది. సో దాన్ని మనకు నచ్చిన చోట యూజ్ చేసుకోవచ్చు. దీనికి స్పెషల్ సింటాక్స్ అంటూ ఏమీ లేదు, జస్ట్ ఒక జావా స్క్రిప్ట్ మెథడ్ పెడతాం, దానిపైన @pipe అనే డెకరేటివ్ రాస్తాం, దానికి సెలెక్టర్ నేమ్ ఇచ్చేస్తాం. ఆ సెలెక్టర్ నేమ్ తోటి సో మనం టెంప్లెట్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఓకే, కాంప్లెక్స్ సింటాక్స్ ఏం కాదు. సో నెక్స్ట్ ప్యూర్ ఇంప్యూర్ పైప్స్, దాన్ని డిస్కస్ చేద్దాము. సో ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ Angular 17+ ఆన్వర్డ్స్. మనం ఇంతకుముందు కాంపోనెంట్స్లో మనం చూస్తే స్టాండ్ అలోన్ ట్రూ ఫాల్స్ అనేది వచ్చింది. సో అది ఇంతకు ముందు ప్రయర్ వర్షన్స్లో లేదు, Angular 15, 16, 14 అట్లా ఓల్డ్ వర్షన్స్లో లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు కాబట్టి సో ఈ పైప్స్ అనేవి ఇన్బిల్ట్ పైప్స్ వాడాలి అంటే మరి మనం Angular మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేయాలి కదా. సో ఆ Angular మాడ్యూల్ని స్టాండ్ అలోన్ కాంపోనెంట్ అయితే కాంపోనెంట్లో కూడా మనం ఇంపోర్ట్ చేయాలి. అది స్టాండ్ అలోన్ కాంపోనెంట్ కాకుండా మాడ్యూల్ లోపల ఉన్న కాంపోనెంట్ అయితే సో మాడ్యూల్లో ఒక్కసారి ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది చూపిస్తాను నేను. సో బిల్ట్ ఇన్ పైప్స్ ఇన్ Angular.
సో ఈ బిల్ట్ ఇన్ పైప్స్ వచ్చేసరికి మనకి ఇవన్నీ ఉన్నాయి. కరెన్సీ పైపు, డేట్ పైపు, డెసిమల్ పైపు, జేసన్ పైపు. సో ఇట్లా ఇవన్నీ మనకి డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం బిల్డ్ చేశారు. సో వీటిల్లో మనం జేసన్ పైప్ నింపట్లేదు, అది మనం ఆల్రెడీ యూజ్ చేసాము. ఓకే, సో వీటిల్లో కొన్ని మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పైప్స్ వచ్చేసరికి ఇంతకుముందు మనం ఆల్రెడీ యూజ్ చేసాం. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వేరియబుల్ ఉంటుంది, మధ్యలో పైప్ సింబల్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ పైప్ అయితే వాడాలనుకుంటున్నామో ఆ పైపు. సో ఇక్కడ వచ్చేసి కరెన్సీ సింబల్ ఉంది కదా, ఇక్కడ కరెన్సీ పైప్ ఉంది కదా, ఆ పైప్ని యూజ్ చేసాం. ఓకే, సో ఈ శాంపుల్ చూద్దాం మనం. ఈ ప్రోడక్ట్ లోపల మనం ఏమేమి యూజ్ చేసాము. ఓకే, మనకి ఇక్కడ ప్రైస్ ఉంది కదా, ఈ ప్రైస్ వచ్చేసి మనం ఇంతకు ముందు ఎలా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇది డాలరా లేకపోతే రూపియా అని ఏం లేదు. సో మనం ఆ సింబల్ పెడదాము. ఈ కామన్ గ్రిడ్లోకి వచ్చేసి మనం అది ఎక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ డేటా కీ దగ్గర, ఈ డేటా కీలో ఇక్కడ మనకి డేటా వస్తుంది. ఈ డేటా వస్తే ఏం జరుగుతుంది. సో ఇది మనకి కొంచెం కామన్ ప్లేస్ కాబట్టి కరెన్సీ అని పెట్టాం. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా అవదా చెప్పండి. అవ్వకపోవచ్చు, కొన్ని కాకు ప్రైజే కాదు కదా, రిమైనింగ్ కూడా వస్తాయి కదా ఫీచర్స్. అవ్వకపోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తుంది. మనం ఇది కామన్ గ్రిడ్ కదా, సో ఈ కామన్ గ్రిడ్ అంటే అన్ని కాలమ్స్లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది కదా. సో అన్ని కాలమ్స్లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది కాబట్టి అన్నిటికీ ఈ కరెన్సీ పైప్ అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఐడికి అప్లై అయింది. ఓకే, సో నెక్స్ట్ నేమ్కి కూడా అప్లై అయింది. సో నెక్స్ట్ మార్క్స్కి కూడా అప్లై అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి దీనికి కూడా అప్లై అయింది. నెక్స్ట్ వీటన్నిటికీ అప్లై అయింది. ఇది రాంగ్ కదా, సో ఇలా చేయకూడదు. మనం ఓన్లీ ప్రైస్కి మాత్రమే మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి మనం ఏం చేయాలి, మళ్ళీ కస్టమైజ్ చేయాలి. ఓకే, సో ఈ కామన్ గ్రిడ్ కాబట్టి దీన్ని కస్టమైజ్ చేయాలి. దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ ప్రోడక్ట్ దీనిలోనే మనం ఇక్కడ ప్రోడక్ట్స్ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రోడక్ట్ డేటా ఉంది కదా, సో ఈ ప్రోడక్ట్ డేటా ఉంది. సో నేను గ్రిడ్లో వాడట్లేదు, డైరెక్ట్గా వాడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ గ్రిడ్లో ఉన్నటువంటి నేను ఫస్ట్ వాల్యూని తీసుకుంటున్నా. సో ఫస్ట్ వాల్యూ తీసుకొని అందులో ఉన్నటువంటి ప్రైస్ తీసుకుంటున్నా. ఓకే, సో ప్రైస్, నెక్స్ట్ ఇక్కడ కరెన్సీ. సో ఈ కరెన్సీ వచ్చేసి మనం ఇది మళ్ళీ చూద్దాము. సో ఇప్పుడు ఇది క్లియర్ కదా ఈ లైన్. ఇప్పుడు నేను ఏం చేశాను, సో ఈ ఎరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, దానిలో ప్రైస్ తీసుకున్నా. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ డేటా ఉంది, ఆ డేటాలో 4 రికార్డ్స్ ఉన్నాయి. సో ఆ 4 రికార్డ్స్లోంచి నేను ఫస్ట్ రికార్డ్ తీసుకొని డైరెక్ట్గా ప్రింట్ చేశాను. ఎందుకంటే ఈ గ్రిడ్ని మళ్ళీ మనం చూద్దాము, ఇది కొంచెం డెప్త్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ బయట రాశాను డైరెక్ట్గా. సరే, దీన్ని మనం కామెంట్ అయినా చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది వచ్చేసింది, అంటే 85,000ని ఇది డాలర్ లాగా ప్రింట్ చేసింది. మనం ఇది స్టూడెంట్లోకి వెళ్ళేసి దాన్ని కూడా కమెంట్ చేద్దాం, దీన్ని కూడా కమెంట్ చేసేద్దాం.
పోస్ట్ లిస్నర్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ప్రతిసారి, జీరోని కూడా. ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ ఈ ప్రైస్ వాల్యూ మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఇక్కడ మనకి 2 డెసిమల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వెళ్ళేసి మనం దీన్ని కొంచెం మారుద్దాం. సో ఎలా మారుద్దాం, సారీ ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్లోకి వెళ్ళేసి నేను ఫస్ట్ది కదా. సో నేను ఇక్కడ డాట్ 58 సంథింగ్ ఇట్లా పెట్టాను, ఇట్లా డెసిమల్ వాల్యూస్ పెట్టాను. ఓకే, డెసిమల్ వాల్యూస్ పెడితే ఇక్కడ ఏమైంది, ఇది బై డిఫాల్ట్ 58 తీసుకుంది. సో ఎందుకంటే డిఫాల్ట్ 2 డెసిమల్స్ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఈ డెసిమల్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో దానికంటే ముందు ఇంకోటి, ఇక్కడ కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, డాలర్ సింబల్ కావాలంటారు, కొంతమంది వచ్చేసి సో కోడ్ కావాలంటారు యూఎస్డి అని. సో దానికోసం మనం పారామీటర్స్ పంపించాలి. సో ఇక్కడ చూస్తే మనం జస్ట్ ఇక్కడ పైప్ యూజ్ చేస్తాము. సో ఈ పైప్కి మనం పారామీటర్స్ పంపించవచ్చు. సో ఇక్కడ కోలన్ అని పెట్టేసి, సో పారామీటర్ ఫస్ట్ పారామీటర్ ఏం కావాలి మనకి, సో నాకు సింబల్ కావాలనుకో. ఓకే, సింబల్ కావాలని మనం ఇట్లా రాయొచ్చు. ఈ సింబల్ అని పెడితే సో మనకి ఇక్కడ డాలర్ సింబల్. ఓకే, ఫస్ట్ మనం కరెన్సీ పెట్టాలి, పైప్. సో ఏ కరెన్సీ చెప్పేసి ఆ సింబల్ చెప్పాలి. సో సపోజ్ యూఎస్డి అని పెట్టాం అనుకోండి, యూఎస్డి కరెన్సీలో సో నాకు సింబల్ కావాలి, ఇట్లా వచ్చింది. ఓకే, యూఎస్డి సింబల్. సో అట్లా కాకుండా మనం ఐఎన్ఆర్, సో ఇండియన్ రూపీస్. సో ఇండియన్ రూపీస్ సింబల్ కావాలి అంటే మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్ సింబల్ వచ్చింది. ఓకే, సో అట్లా కాకుండా ఇక్కడ సింబల్ కాకుండా కోడ్ కావాలనుకో, కోడ్ అనే పారామీటర్ పంపించాలి. సో ఇక్కడ చూడండి ఐఎన్ఆర్ అనే కోడ్ వచ్చింది. ఓకే, సో అట్లా కాకుండా యూఎస్డి, సో నాకు యూఎస్డి సింబల్ వద్దు, కోడ్ కావాలి. సో ఇప్పుడు చూస్తే ఇంతాక డాలర్ వచ్చింది కదా సింబల్ అని పెట్టినప్పుడు. సో ఇట్లా మనకి కోడ్ కావాలంటే యూఎస్డి కోడ్ అని పెడితే కోడ్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఈ కరెన్సీ పైప్కి మనం పారామీటర్స్ ఇచ్చి కస్టమైజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఇక్కడ చూడు కరెన్సీ పైప్ని ఇలా ఇంప్లిమెంట్ చేశారు. ఈ కరెన్సీ పైప్లో ఫస్ట్ ఇది వాల్యూ, రిమైనింగ్ అన్నీ ఇక్కడ చూడండి పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ అన్నీ మనం ఇక్కడ ఈ కరెన్సీ కోడ్ పంపించవచ్చు, నెక్స్ట్ డిస్ప్లే మోడ్ పంపించవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం కోడ్ చూసాం, సింబల్ చూసాం, సింబల్ నారో. సో ఇట్లా డిజిట్స్ ఇన్ఫర్మేషన్, ఎన్ని డిజిట్స్ కావాలి, సో అవన్నీ కూడా పంపించవచ్చు ఇక్కడ చూస్తే. సో ఇట్లా మనం డెఫినేషన్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కంట్రోల్ ప్రెస్ చేసి దీన్ని క్లిక్ చేశాను, డెఫినేషన్కి వెళ్ళింది. సో మీరు కూడా ట్రై చేయండి, అట్లా డెఫినేషన్ చూడొచ్చు మనం. సో అట్లా అక్కడ డిఫైన్ చేసిన పారామీటర్స్ అన్నీ చూడొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ హోవర్ చేసినా వస్తుంది. సో ఇక్కడ మనకి కరెన్సీ కోడ్ పంపించాము, నెక్స్ట్ సింబల్ టైప్ పంపించాము. ఓకే, ఇది సింబల్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి రెండు చూసాం కదా. సో దీంతో పాటు ఇప్పుడు మనకేంటి, మనం అక్కడ మోర్ దాన్ 2 డిజిట్స్ ఇచ్చినా కానీ ఇక్కడ 2 డిజిట్సే వస్తుంది. సో ఇక్కడ 2 డిజిట్సే వస్తుంది కదా. సో ఆ డిజిట్స్ని మనం ఇక్కడ మాడిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం సో ఇప్పుడు ఇలా పెడితే మనకి ఏమవుతుంది అంటే, సో ఈ డాట్ తర్వాత సో మినిమం 2 డిజిట్స్, మ్యాక్సిమం 2 డిజిట్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఇది మనం సేవ్ చేసామనుకో, సో 2 వచ్చింది. ఇప్పుడు మనకి అసలు ఈ డిజిట్స్ ఏ వద్దనుకో, సో మినిమం 0 డిజిట్స్ అని పెడితే 2నే వస్తుంది. మ్యాక్సిమం కూడా 2 అనే మ్యాక్సిమం కూడా 0 అని పెట్టామనుకోండి, ఇప్పుడు మ్యాక్సిమం డిజిట్స్ 0నే వస్తాయి. ఇక్కడ చూస్తే సో మినిమం మ్యాక్సిమం 0 డిజిట్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఎందుకంటే మనం 0 డిజిట్స్ అని పెట్టాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ కరెన్సీ లోపల ఇక్కడ వచ్చే ప్రైస్లో మనకి డెసిమల్ వాల్యూస్ వస్తున్నాయి, కానీ మనం పెట్టిన ఫిల్టర్ వల్ల ఏంటంటే ఆ డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వట్లేదు. మనం 0 కావాలి నాకు, నేను ఎప్పుడు డెసిమల్ వాల్యూస్ చూపించను అని. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు మినిమం 0, మ్యాక్సిమం 5 పెట్టామనుకో, 5 డిజిట్స్ వరకు వస్తాయి. ఓకే, 1 2 3 4 మనం 4 పెట్టామా, చాలా పెట్టాం కదా. 1 2 3 4 5 6 7 8 పెడదాం. 1 2 3
4 5 6 7 8 వచ్చినాయి. 0 to 4 అని పెడితే ఎందుకు 3 వచ్చినాయి? 4 అని పెడితే 4 వచ్చినాయి. 5 5కి 4 ఎందుకు వస్తున్నాయి? మనం 4 పెట్టాము. మిగతా అన్నిటికీ కరెక్ట్ 1 2 3 4 ఇది 9 ఉంది. 5కి ఎందుకు స్కిప్ అవుతుంది ఇది? సో అది రౌండ్ ఆఫ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూసారా మనం 3 పెడితే ఇది 4 అని ఇచ్చింది. ఓకే, 9 పెడితే ఇది 9ని 10 చేసి వచ్చే వాల్యూ 0 కాబట్టి 0ని స్కిప్ చేసినట్టుంది. 0 పెడదాం. 1 వస్తుందా? 1 వచ్చింది. కానీ అలా చేయకూడదు కదా, ఇది ఇది సీలింగ్ చేస్తున్నట్టుంది. ఓకే, ఇక్కడ ఇవన్నీ 1లు పెడదాం. ఇప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం. 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే సీలింగ్ అప్లై చేస్తుంది. సీలింగ్ అంటే ఇప్పుడు మనకు అన్ని 0.5 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవే తీసేసుకుంటుంది. అదే 0.5 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, సో సపోజ్ నేను ఇక్కడ 0.5 కంటే 8 పెడతా. 8 పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఇది నెక్స్ట్ నెంబర్కి సీల్ చేస్తుంది. 5 పెడదాం. సో 5 8 ఇది కూడా అంతే ఉంది. ఇది 9 పెట్టామనుకో, ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. ఇందాక మరి ఎందుకు సీలింగ్ అప్లై అయింది? ఓకే ఓకే, సో ఇది చూద్దాం మనం. కాకపోతే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ వచ్చేసి మినిమం ఎన్ని డిజిట్స్ రావాలి, మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ రావాలి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, డాట్ తర్వాత. ఓకే, సో ఇది కరెన్సీ పైపు. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ పైప్ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి సో ఈ కరెన్సీ పైప్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో కంబైనింగ్ మల్టిపుల్ పైప్స్ ఇన్ ద సేమ్ ఎక్స్ప్రెషన్. సో ఒకటే ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ పైప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ వేరియబుల్ ఉంది, సో దాని మీద మనం డేట్ అప్లై చేసాం, డేట్ ఫిల్టర్. సో నెక్స్ట్ వచ్చిన డేట్ని అప్పర్ కేస్కి మూవ్ చేసాం. సో ఇట్లా మల్టిపుల్ పైప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాసింగ్ పారామీటర్స్ టు పైప్స్ ఇప్పుడు మనం చూసాం. సో డేట్ అని చెప్పేసి కోలన్ పెట్టేసి మనం పారామీటర్స్ పంపించవచ్చు ఫార్మాట్. ఇప్పుడు సేమ్ థింగ్ మనం కరెన్సీకి చూసాం కదా, ఏ కంట్రీ కరెన్సీ కావాలి, సింబల్ కావాలా, కోడ్ కావాలా, నెక్స్ట్ డెసిమల్స్, అవన్నీ పారామీటర్స్ లాగా పంపించాం. ఓకే, సో ఇది వచ్చేసి మల్టిపుల్ పారామీటర్స్ని పంపించడం. సో నెక్స్ట్ పైప్స్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, ఈ ప్రెసిడెన్స్ చూసే ముందు మనం ఏం చేద్దామంటే, సో రిమైనింగ్ పైప్స్ చూసేద్దాం. ఇది కరెన్సీ పైపు, ఈ శాంపిల్స్ అన్ని మనం ఇప్పుడు చూసాము. సో ఇది పైపు, నెక్స్ట్ ఇది వచ్చేసి కరెన్సీ ఏ ఫార్మాట్ కావాలి అనేది, నెక్స్ట్ కోడ్, సింబల్. ఈ సింబల్ నారోకి ఏంటి అంటే కొన్ని లోకలైజేషన్స్లో సో వాళ్ళకి మల్టిపుల్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. సో సపోజ్ కెనడా కరెన్సీ ఏంటి, సో కెనడా కరెన్సీ మేబీ 2 3 ఉంటాయి. సిఏ డాలర్ అని, లేకపోతే సిఏడి అని 2 రకాలు ఉంటాయి. కెనడా అదేదో చూద్దాం అండి. కెనడా డాలర్ సిఏడి కదా. ఇది సిఏ డాలర్ వచ్చింది. ఇప్పుడు సిఏ డాలర్ వచ్చింది కదా. సో
సో ఇప్పుడు సింబల్ నారో పెట్టామనుకో, ఇప్పుడు చూడండి. సో అంటే కెనడా కరెన్సీని మనం సిఏ డాలర్ అని కానీ డాలర్ అని కానీ రెండు రకాలు రిప్రజెంట్ చేయొచ్చు. కానీ మనం ఏంటి, ఏది చిన్నగా ఉందో అది తీసుకోమని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇది డాలర్ తీసుకుంది. ఓకే, సో ఇట్లా సింబల్ నారో యూజ్ చేస్తాం, కానీ ఇది రేర్గా యూజ్ చేస్తాం, ఇది ఎక్కువ ఏమి యూజ్ చేయము. ఇది ఒక ఆప్షన్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సింబల్ నారో. ఓకే. ఓకే, సో ఇవన్నీ చూస్తాం కదా, ఈ సింబల్ నారో. నెక్స్ట్ డేట్. సో మనం ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ని ఫార్మాట్ చేయాలి అంటే సో డేట్ పైప్ యూజ్ చేస్తాం. సో ఆ పైప్ యూజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, సరే, ఇక్కడ మనం ప్రస్తుతానికి డేట్, సో ఇక్కడ ఈ డేట్ తీసుకుందాము. సో ఇది వచ్చేసి డేట్, ఇవన్నీ ఫార్మాట్స్ ఆల్రెడీ ఇస్తుంది. ఓకే, సో ఈ డేట్ వచ్చేసి మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో అది ఒకే లైన్లో వచ్చింది కదా, మనం బ్రేక్ యూజ్ చేద్దాము. బ్రేక్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చింది. సో ఫస్ట్ ఇట్లా అది డేట్ మనం డైరెక్ట్గా HTML ప్రింట్ చేస్తే ఇలా వస్తుంది కదా, కానీ మనం మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్లో ఇంత ఫుల్ డేట్ మనం ఎప్పుడూ డిస్ప్లే చేయం. సో దీన్ని మనం ఫార్మాట్ చేసుకుందాము. సో దీన్ని ఫార్మాట్ చేయాలంటే పైప్ సింబల్ పడదాం. సో డేట్ అని పెడితే ఫస్ట్ డేట్ అని పెడదాం. ఓకే, సో డేట్ అనే పైప్ అప్లై చేసినామంటే ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ అయ్యి సో మనకు డేట్ ఇక్కడ చూపించింది. దీనికి మళ్ళీ పారామీటర్స్ ఉన్నాయి. సో దీన్ని క్లిక్ చేసి దీని మీద హోవర్ చేసినా కానీ సో మనకి ఇక్కడ దీని ఫార్మాట్ పంపించవచ్చు, టైం జోన్ పంపించవచ్చు, లోకేల్ పంపించవచ్చు. ఓకే, సో దీనికి ఫార్మాట్ పంపిద్దాం. సో దీనికి వచ్చేసి సో ఫుల్ డేట్ అంటే మనకి ఫుల్ డేట్ ఇట్లా డిస్ప్లే అవుతుంది. సో మండే సెప్టెంబర్ 22, 2025. ఇప్పుడు షార్ట్ డేట్ ఇద్దాము. షార్ట్ డేట్ అంటే ఇట్లా వస్తుంది. ఈ ఫార్మాటింగ్స్ అన్నీ మన లోకలైజేషన్కి సంబంధించి వస్తాయి. సో ఆ లోకలైజేషన్ ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు వద్దు. ఓకే, ఇది షార్ట్ డేట్. ఈ షార్ట్ డేట్ కాకుండా మనం ఇక్కడ ఫార్మాట్ కూడా ఇవ్వచ్చు. సో ఈ ఫార్మాట్ వచ్చేసి dd/mmyy ఇంకా హవర్స్ ఇవన్నీ ఇద్దాము. ఓకే, ఇక్కడ మనం ఇట్లా డిఫైన్ చేసినట్టు ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడ సెకండ్స్ వద్దు అనుకుంటే సెకండ్స్ తీసేయచ్చు. ఓకే, సో ఇది ఏం లేదు, జస్ట్ మనం డేట్ మనకు నచ్చినట్టు ఫార్మాట్ చేసి యూజ్ చేసుకోవడానికి ఈ డేట్ ఫిల్టర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఏంటంటే ఆల్వేస్ మనకి లోకల్ టైం జోన్. ఇప్పుడు నా సిస్టమ్ వచ్చేసి సో ఇండియా టైం జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇండియా టైం జోన్ ప్రకారం ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అదే మనం ఇక్కడ ఇంకో పైప్ వచ్చేసి సో UTC యూజ్ చేసాం అనుకో, ఇక్కడ టైం జోన్ ఇవ్వచ్చు. సో ఈ UTC ప్రకారం ఇప్పుడు సో 9th 22nd 4:26 అయింది టైం. సో ఇది UTC టైం. సో ఇట్లా సెకండ్ పారామీటర్ టైం జోన్ కూడా పంపించుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను 2 నేమ్స్ తీసుకున్నాను. సో ఈ 2 నేమ్స్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకో.
ఓకే, ఫస్ట్ నేమ్ ఇప్పుడు నేను దీన్ని అప్పర్ కేస్ చేయాలనుకో, మనకు అక్కడ లోవర్ కేసులో వచ్చింది, ఇక్కడ అప్పర్ కేస్. సో ఇది స్ట్రైట్ కేసు. సో దీన్ని మళ్ళీ మనం మల్టిపుల్ పైప్స్ అప్లై చేయొచ్చు అనుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి దీనికి లోవర్ కేస్ పెట్టాం అనుకో, ఇది అప్పర్ కేస్ అవుతుంది, మళ్ళీ లోవర్ కేస్కి వస్తుంది. సో ఇట్లా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి సో ప్లస్ లాస్ట్ నేమ్ అని యూజ్ చేస్తాను అనుకో, ఏమవుతుంది, సో ఫుల్ నేమ్ వస్తుంది. సో ఇది ఇది వచ్చేసి లోవర్ కేస్. నెక్స్ట్ ఇది వచ్చేసి టైటిల్ కేస్. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ కేసెస్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ డైరెక్ట్గా మనకి పెద్ద లాజిక్ ఏమి ఉండదు వాటిల్లో. ఈ కరెన్సీ పైపు, డేట్ పైపు మనం పారామీటర్స్ యూజ్ చేసే దాన్ని బట్టి మారుతాయి కాబట్టి అవి కొంచెం మల్టిపుల్ శాంపుల్స్ చూసాము. నెక్స్ట్ అదర్ పైప్స్ వచ్చేసరికి మనం అప్పర్ కేస్ చూసాం, లోవర్ కేస్ చూసాము, సో టైటిల్ కేస్ చూసాము. ఓకే, నెక్స్ట్ జేసన్ పైప్ చూసాం ఆల్రెడీ. సో జేసన్ పైప్ ఏం లేదు, మన జేసన్ డేటాని HTML లో ప్రింట్ చేయడానికి జేసన్ పైప్ వాడతాం. సో నెక్స్ట్ నంబర్ పైప్ వచ్చేసరికి డెసిమల్ పైప్ అనమాట ఇది. సో డెసిమల్ పైప్ అంటే ఈ నంబర్కి మనం ఇక్కడ ఇవ్వచ్చు, ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాము. సో కరెన్సీకి కూడా డెసిమల్స్ ఇవ్వచ్చు, నంబర్ పైప్ కూడా డెసిమల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 2-2 అంటే సో మినిమం 2 మ్యాక్సిమం 2 డెసిమల్స్ ప్రింట్ చేయమని. సో ఇక్కడ వచ్చేసి 0-0 అంటే 0 డెసిమల్స్ అని, నో డెసిమల్స్ అని. సో ఇది వచ్చేసరికి డెసిమల్ పైప్. ఓకే, సో ఈ బేసిక్ పైప్స్ అర్థమైనాయా? ఓకే, ఇది సింపుల్, మనకి ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ కాబట్టి మనకి ఇది సింపుల్ టాపిక్, జస్ట్ డేటాని ఫార్మాటింగ్ లేదా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. సో ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెన్స్ చూద్దాము. గ్రిడ్ లెవెల్ తర్వాత చెప్తారా? అంటే గ్రిడ్ లెవెల్ ఒకటే, గ్రిడ్ లెవెల్ ఒక రోకి అప్లై చేయాలి. ఇవి చేశాక గ్రిడ్ లెవెల్ చేద్దాం, ఎందుకంటే అది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కదా. ఇవి బేసిక్ అర్థం చేసుకొని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ప్రెసిడెన్స్ చూడండి. సో ప్రెసిడెన్స్ అంటే ఇప్పుడు మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏది ఫస్ట్ అప్లై అవుతుంది, ఏది లాస్ట్లో అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ శాంపుల్ చూసాం, ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ శాంపుల్ చూసాం కదా. ఇది ప్రాపర్గా ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కన్కాటినేట్ చేసి తర్వాత అప్పర్ కేసు అప్లై అయింది. ఎందుకయింది? సో పై పాయింట్ చూడండి, ది పైప్ ఆపరేటర్ హ్యాస్ లోవర్ ప్రెసిడెన్స్ దాన్ అదర్ బైనరీ ఆపరేటర్స్ ఇంక్లూడింగ్ ఆల్ దీస్. ఓకే, ఇక్కడ చూస్తే ప్లస్, మైనస్, స్టార్, ఐ మీన్ మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులో డివిజను, లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ నల్ కొలీజ్, ఈ ఆపరేటర్స్ ఏవి యూజ్ చేసినా కానీ సో మనం ఈ పైప్కి లెఫ్ట్ సైడ్ ఈ ఆపరేటర్స్ ఉంటే ఫస్ట్ ఆ ఆపరేటర్స్ ఉన్న క్యాలిక్యులేషన్ జరిగింది, తర్వాత ఈ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న పైప్ అప్లై అవుతుంది. ఓకే, ఈ కేసులో. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్లో ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి ఇంతకు ముందు ఏంటి, ఈ బైనరీ ఆపరేటర్స్ కదా, ఇది వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. ఈ టెర్నరీ ఆపరేటర్ కేసులో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్లో కలర్లో హైలైట్ చేసినది. సో పైప్కి ముందు ఒక టెర్నరీ కండిషన్ ఉంది, ఈజ్ అడ్మిన్ యాక్సెస్ గ్రాంటెడ్ లేకపోతే యాక్సెస్ డినైడ్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీకు ఏమవుతుంది, ఆ కండిషన్ మీకు పెరాన్సిస్ అంటే బ్రాకెట్ లోపల పెట్టింది, పెరాన్సిస్ లోపల పెట్టింది కదా, ఆ పెరాన్సిస్ లోపల పెట్టడం వల్ల ఆ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత అప్పర్ కేస్ అప్లై అవుతుంది. అలా కాకుండా మనం ఆ పెరాన్సిస్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, సో సెకండ్ ఎల్లో లైన్, సో ఈజ్ అడ్మిన్ ఆ కండిషన్ మొత్తం పెరాన్సిస్ లోపల లేదు. దాని అర్థం ఏంటి అంటే ఈ పైప్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేయదు. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా.
ఎస్. ఓకే. సో ఇక్కడ మనం ఈ సెకండ్ హైలైటెడ్ లైన్ చూస్తే మనం ఆ పెరాన్సిస్ తీసేసాం. సో పెరాన్సిస్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ అప్పర్ కేస్ అనేది ఆ యాక్సెస్ డినైడ్కి అప్లై అవుతుంది, తర్వాత టెర్నరీ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఓకే. అర్థమైందా అవ్వలేదా? అవుట్పుట్ ఏం చేంజ్ వస్తుందా? అవుట్పుట్ అవుట్పుట్లో చేంజ్ వస్తుంది కదా. సో ఇప్పుడు సరే ఇది చూద్దాం. అయితే ఈ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఈజ్ ఫుల్ నేమ్ ఈజ్ అడ్మిన్ యూస్ చేద్దాం. సో నేను ఈజ్ అడ్మిన్ అని పెట్టాను. సో ఇక్కడికి వచ్చేసి క్వశ్చన్ మార్క్, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి దీని అవుట్పుట్ ఏంటి? అడ్మిన్ యూజర్ రావాలి విత్ క్యాపిటల్. అడ్మిన్ మనం ట్రూ పెట్టాం కాబట్టి అడ్మిన్ యూజర్ క్యాపిటల్ కేస్ రావాలి, ఎక్స్పెక్టేషన్ అది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ కేస్ అప్లై అవ్వలేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఈ లైన్ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఈ పైప్కి లెఫ్ట్ సైడ్ ఇది ఉంది, రైట్ సైడ్ ఇది ఉంది. అప్పుడు దీనికి ఏమంటుంది అంటే ఇక్కడ టెర్నరీ కండిషన్ కాబట్టి సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో అప్పర్ కేస్ అనే పైపు దీనికి అప్లై అయిపోయింది. సో కానీ మన కండిషన్ ఏం చేసింది, దీన్ని తీసుకుంది కాబట్టి సో దీనికి అప్లై అవ్వలేదు. సో అదే ఇప్పుడు దీన్ని మనం ఫాల్స్ చేసాం అనుకో, దీన్ని నేను ఫాల్స్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి అవుట్పుట్? సో ఇప్పుడు కూడా మనకి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ అప్పర్ కేస్గా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటుంది. సో ఇది ఫాల్స్ ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నప్పుడు అప్పర్ కేస్ ఉంటుంది. ఓకే, సో ఇది సో అట్లా కాకుండా మనకి ఫస్ట్ ఈ కండిషన్ అంటే సో ఈ కేసులో ఏంటి, ఇది ఫాల్స్ ఉన్నప్పుడు అప్పర్ కేస్ పనిచేసింది, ఇది ట్రూ ఉన్నప్పుడు అప్పర్ కేస్ పనిచేయలేదు. ఎందుకంటే సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఈ టెర్నరీ ఆపరేటర్కి ఏంటి అంటే సో ఫస్ట్ దీని లెఫ్ట్ సైడ్ ఏదైతే పైప్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాంతో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత టెర్నరీ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇట్లా మనకి ఈ టెర్నరీ కండిషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత పైప్ అప్లై అవ్వాలి అంటే సో మనం దాన్ని పెరాన్సిస్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ పెరాన్సిస్లో ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ రిజాల్వ్ అయినప్పుడు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఆ అవుట్పుట్ మీద ఈ అప్పర్ కేస్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నార్మల్ యూజర్ క్యాపిటల్ వచ్చింది. సో దీన్ని ఫాల్స్ పెట్టి దీన్ని ట్రూ పెట్టేద్దాం. మళ్ళీ దీన్ని ట్రూ పెట్టినా కానీ క్యాపిటల్ కేస్ అప్లై అయింది. ఓకే, అర్థమైందా ఇది? ఓకే. సో ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది మనకి C#లో జావాలో కూడా సేమే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ పెరాన్సిస్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుంది, తర్వాత బైనరీ కండిషన్స్. కానీ ఈ టెర్నరీ కండిషన్ మీకు జావాస్క్రిప్ట్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఇలా ఇష్యూ వస్తుంటుంది. సో టెర్నరీ కండిషన్ పెట్టినప్పుడు మీరు మ్యాక్సిమం ఇట్లా పెరాన్సిస్ లోపల పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో ఇది మనం డిస్కస్ చేసాము. ఇదే కదా ఇప్పుడు చెప్పుకుంది మనం. సో కరెన్సీ పైపు చూసాము ఇవన్నీ. నెక్స్ట్ డేట్ పైప్ కూడా చూసాము. అదర్ పైప్స్లో అప్పర్ కేసు, లోవర్ కేసు, టైటిల్ కేసు, జేసన్, సో ఈ డెసిమల్ కేసెస్ ఇవన్నీ చూసాము. నెక్స్ట్ ఇది కీ వాల్యూ పైపు. ఈ కీ వాల్యూ పైప్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి కీ వాల్యూని మనకి ఎరే లాగా ఇస్తుంది అనమాట. సో ఇది చూద్దాం మనం.
సో కీ వాల్యూ పైప్ అంటే నేను ఈ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటా. ఓకే, సో నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా ప్రొడక్ట్ అని. సో ఈ ప్రోడక్ట్ని మనం లూప్ చేయగలమా? చేయలేం. ఈ ప్రోడక్ట్ని మనం లూప్ చేయాలి అంటే మనం ఫర్ లూప్ పెట్టేసుకొని, సో ఇట్లా ప్రోడక్ట్ అని పెట్టేసి మనం ఫర్ లూప్ పెడితే ఇది వర్క్ అవ్వదు. ఐటమ్ అని పెట్టాం. ఫర్ లూప్ మనకి ప్రోడక్ట్లో ఉన్న కీస్ని లూప్ చేసేది ఐ థింక్ ఫర్ ఇన్ వర్క్ అయినట్టుంది కదా. మనం జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు ప్రోడక్ట్కి ఒక లూప్ అయితే వర్క్ అయింది. ఇప్పుడు చూడండి, ఇది లూప్ చేయలేదు. ఎందుకంటే మనం ఇది ఆబ్జెక్ట్, సో దీని టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. సో అరేని మాత్రమే మనం లూప్ చేయగలం కదా, సో ఆబ్జెక్ట్ని లూప్ చేయలేము. సో అందుకని మనం దీన్ని ఏంటి, ఈ ప్రోడక్ట్ని అరేలా కన్వర్ట్ చేయొచ్చు. సో కీ వాల్యూ పైప్ అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు లూప్ త్రూ అయింది ఇది. సో లూప్ త్రూ అయినప్పుడు మనకు అది ప్రింట్ అయింది కదా. సో దీనిలో మనం జేసన్ పైప్ అప్లై చేద్దాం. సో ఆ డేటా ఏమొచ్చిందో చూడడానికి. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఇది ఎలా బిహేవ్ చేస్తుంది కీ వాల్యూ పైప్ అనేది, అందులో ఉన్న కీని వాల్యూని తీసుకొని ఒక ఆబ్జెక్ట్ లాగా పెడుతుంది. సో దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ పెడదాం. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ మీద మనము కీ వాల్యూ పైప్ అప్లై చేసినప్పుడు సో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ తీసుకొని మనం ఒక ఎరేలో పెడదాం. ఈక్వల్ టు ఇలా. సో ఇప్పుడు చూసారా, సో మనం ఈ ఆబ్జెక్ట్ మీద, ఈ ఒక ఆబ్జెక్ట్ మీద కీ వాల్యూ పైప్ అప్లై చేసినప్పుడు సో దీన్ని కీ వాల్యూస్ పెయిర్స్ లాగా దీన్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అరే లోపల ఒక ఆబ్జెక్ట్ పెట్టేసి ఆబ్జెక్ట్లో మనకి కీ ఏంటి, ఐడి. ఓకే, సో వాల్యూ ఏంటి 4. సో అదొక ఆబ్జెక్ట్ పెట్టేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇది కీ వచ్చేసి నేమ్, నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మానిటర్, సో నెక్స్ట్ కీ ప్రైస్, సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఇది. సో ఇట్లా దీన్ని ఎరే ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ పెట్టేసి దీన్ని లూప్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ లూప్లో ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. సో ఆ ఐటమ్ని మనం ఎలా రీడ్ చేయాలి, ఇది కీ అని రీడ్ చేయాలి, ఇది వాల్యూ అని రీడ్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు వెళ్ళి మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, సో ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి మనకి కీ కావాలంటే ఈ పైప్ తీసేద్దాం, మనకు అర్థమైపోయింది కదా. సో డాట్ కీ, మళ్ళీ మనకు వాల్యూ కావాలంటే సో డాట్ వాల్యూ. ఇప్పుడు చూడండి, సో ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీ వచ్చేసి ఐడికి 4 ఉంది, నేమ్ అనేది మానిటర్, ప్రైస్ అనేది 15,000 ఉంది. ఓకే, సో ఇక్కడ బ్రేక్ తీసేసి మనం కోలన్ పెట్టామనుకో సేమ్ లైన్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఐడి కోలన్ 4, నేమ్ కోలన్ మానిటర్, ప్రైస్ 15,000. ఓకే, సో ఇట్లా కీ వాల్యూ పైప్ ఇలా యూజ్ అవుతుంది మనకి, సో ఆబ్జెక్ట్ని లూప్ చేయాలి అన్నప్పుడు. ఓకే, ఇది క్లియరా? యా, ఈ కీ వాల్యూ తీసుకెళ్ళి మనం ప్రైస్ దానికి అప్లై చేసుకోవచ్చు గ్రిడ్ కి. అంటే ఈ యూజ్ కేసు ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు, యూజ్ కేసు లేనప్పుడు మనం డైరెక్ట్గా ఎరే వాడేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇక్కడ మీకు ఇంకో పాయింట్, సో ఈ పైప్స్ ఉన్నాయి చూసారా, ఈ పైప్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో మనం ఏదో ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో అది వచ్చేసి మనకి ఇక్కడ app.ts-లోకి వెళ్ళేసి, యాప్ మాడ్యూల్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ కామన్ మాడ్యూల్ ఉంది కదా, ఈ కామన్ మాడ్యూల్ని నేను రిమూవ్ చేస్తా.
ఈ కామన్ మాడ్యూల్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, అన్నిట్లో ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూసారా మనకి ఇది కాదు ప్రోడక్ట్ కాదు హెచ్టిఎంఎల్ కదా. సో ఇప్పుడు రన్ చేద్దాము. ఈ పైప్స్ అన్ని మనకి కామన్ మాడ్యూల్ నుంచి వస్తాయి. మనకి ఓకే, ఈ కామన్ మాడ్యూల్ తీసేసి రీబిల్డ్ చేద్దాము. రీబిల్డ్ చేస్తే మనకి పైప్స్ అన్ని వర్క్ అవ్వవు, ఎందుకంటే మనం ఆ పైప్స్ అన్ని ఇప్పుడు మనకి ఎలాగైతే ఎన్జీ మోడల్ ఫార్మ్స్ మాడ్యూల్ నుంచి వచ్చిందో ఈ పైప్స్ అన్ని కూడా మనకి కామన్ మాడ్యూల్ నుంచి వస్తాయి. సో మీకు పైప్ ఏదైనా వర్క్ అవ్వకపోతే కామన్ మాడ్యూల్ యాడ్ చేయలేదని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్స్ని మనం ఇప్పటివరకు హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్లోనే వాడాం కదా. సో నెక్స్ట్ వీటిని మనం టైప్ స్క్రిప్ట్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, టైప్ స్క్రిప్ట్ ఫైల్స్లో కూడా వాడుకోవచ్చు. టైప్ స్క్రిప్ట్లో వచ్చేసి మనం ఆ పైప్స్ని ఇంపోర్ట్ చేసుకొని మనం దాన్ని పైప్ డాట్ ట్రాన్స్ఫార్మ్ అని వాడచ్చు. ఓకే, ఇది స్టిల్ వర్కింగ్. ఎక్కడ ఇంపోర్ట్ చేయలేదు. ఇది కూడా స్టాండర్డ్ ఫాల్స్. కామన్ గ్రిడ్ ఇది మనం చేసాము. ఇస్తామనుకో ఎన్జీ మోడల్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇది డిటెక్ట్ చేయనట్టుంది. మామూలుగా అయితే మనకి పైప్స్ అన్ని కామన్ మాడ్యూల్ నుంచి వస్తాయి. ఓకే, సో కామన్ మాడ్యూల్ మీరు పైప్స్ ఏదన్నా వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు కీ వాల్యూ పైప్ ఈజ్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్ అంటే, సో మీరు ఏం చేయాలంటే మీరు యాప్ మాడ్యూల్కి వెళ్ళేసి సో ఇక్కడ కామన్ మాడ్యూల్ ఉంటుంది. సో యాంగులర్/కామన్ అనే కాంపోనెంట్ నుంచి కామన్ మాడ్యూల్ వస్తుంది. సో ఆ కామన్ మాడ్యూల్ని మీ సో యాప్ మాడ్యూల్ ఉంది కదా, యాప్ మాడ్యూల్ పైన ఉన్నటువంటి ఎన్జీ మాడ్యూల్ డైరెక్టివ్లోకి వెళ్ళి ఇంపోర్ట్స్లోకి వెళ్ళి కామన్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో పైప్స్ వర్క్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కామన్ మాడ్యూల్లో పైప్స్ డిఫైన్ చేస్తుంటాయి. సో మీకు ఆ పైప్స్ ఎలా డిఫైన్ చేసి ఉంటాయి అంటే మనం ఒకటి చూద్దాం ఇక్కడ, అది కరెక్ట్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్కి ఒక కన్స్ట్రక్టర్ పెడతాము. సో దీనిలో వచ్చేసి మనం అప్పర్ కేస్ పైప్ ఇక్కడ చూసారా. సో ఈ పైప్ మనం ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఇంక్లూడ్ చేసుకోగానే ఇక్కడ ఇది మనకి పైన ఇంపోర్ట్ వచ్చింది. ఇక్కడ చూసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది యాంగులర్లో ఉన్నటువంటి కామన్ మాడ్యూల్ నుంచి వస్తుందని. ఓకే, సో ఈ పైప్ మనం ఇక్కడ యూజ్ చేసాం కదా. సో ఈ అప్పర్ కేస్ పైప్ యూజ్ చేసి మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ అప్పర్ కేస్ పైప్ డాట్ ట్రాన్స్ఫార్మ్ అని రాసేసుకోవచ్చు. ఏమంటుంది ఇది, ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇట్స్ ఇన్స్టలేషన్. సరే, ఎడిట్ లాజిక్లో పెట్టున్నాను.
అవుతారు. కన్స్ట్రక్టర్లో పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ని టైప్ స్క్రిప్ట్లో పైప్ అప్లై చేసాం. ఓకే, సో దీన్ని ఫస్ట్ నేమ్ని అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం. ఇవన్నీ తీసేసి ఫస్ట్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నా. ఇది రాలేదు ఎందుకని? సో ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన ఈ పైప్ని మళ్ళీ దీనికి అప్లై చేయాలా? ఓకే, చూద్దాం. ఎర్రర్స్ ఏమైనా వచ్చాయా? ఎర్రర్స్ వచ్చాయి. సో అప్పర్ కేస్ యాప్ మాడ్యూల్ నో ప్రొవైడర్ ఫౌండ్ ఫర్ అప్పర్ కేస్ సోర్స్ యాప్ మాడ్యూల్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ పైప్ని ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. అప్పర్ కేస్ పైపు. కంపైలేషన్ మరి ఇంపోర్ట్ చేసాం కదా కామన్ మాడ్యూల్. కానీ ఇది మనం కస్టమ్ బిల్డ్ యాప్ కాదు, పైప్ కాదు కదా, ఇది డిఫాల్ట్ ఇన్బిల్ట్ పైప్ కదా, ఆల్రెడీ పెట్టాం మనం. ఇది ఇంజెక్టబుల్ అక్కర్లేదు దీనికి. సి అప్పర్ కేస్ పైప్ అనేది ఫ్రేమ్వర్క్లో ఉంది కదా, సో అప్పర్ కేస్ పైప్ కామన్ మాడ్యూల్లోనే ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ అప్పర్ కేస్ పైప్ అనేది కామన్ మాడ్యూల్ డాట్ డి డాట్ టిఎస్ అని ఉందా. సో దాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం అప్పర్ కేస్. ఇక్కడ చూస్తే సో ఈ కామన్ మాడ్యూల్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం అప్పర్ కేస్ పైప్. సరే, మనం ఒకసారి దీనిలోకి వెళ్ళి చూద్దాం. కోలన్, సో అప్పర్ కేస్ అన్నాం అనుకో. సో ఇది కూడా ఇక్కడికే వచ్చింది చూసారా. సో అప్పర్ కేస్ పైప్కే వచ్చింది. సో మనం హెచ్టిఎంఎల్లో ఏదైతే యూజ్ చేసామో, సో ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి, సో ఇక్కడ హెచ్టిఎంఎల్లో కంట్రోల్ పట్టుకొని ఇట్లా డెఫినేషన్కి వెళ్ళామనుకో, సో అది ఇక్కడ అప్పర్ కేస్ పైప్కే తీసుకొచ్చింది. నెక్స్ట్ మనకి టైప్ స్క్రిప్ట్లో వాడింది కూడా అదే. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని డెఫినేషన్ క్లిక్ చేస్తే ఇది కూడా ఇక్కడికే తీసుకొచ్చింది. ఓకే, సో రెండు ఒకటే, కానీ ఇది టైప్ స్క్రిప్ట్లో వర్క్ అవ్వట్లేదు ఎందుకని. ట్రాన్స్ఫార్మ్ కరెక్ట్గానే రాసాము. ఓకే, సరే దీన్ని తీసుకొని వెళ్ళి పైన డిఫైన్ చేద్దాం. కన్స్ట్రక్టర్ డిఫైన్. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ ఇష్యూ, నో ప్రొవైడర్ ఫౌండ్ అప్పర్ కేస్. ఓపెన్ చేద్దాం. కామన్ మాడ్యూల్ అప్పుడప్పుడు డిటెక్ట్ చేయదు కదా. కంట్రోల్ ఏ, డిలీట్, సేవ్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా. కంట్రోల్ వి, సేమ్ థింగ్, సేవ్. చేంజెస్ డిటెక్టెడ్, బిల్డ్ అయింది. రీలోడ్. ఓకే, కంట్రోల్ సి, రీరన్ చేద్దాం.
ఓకే. సరే, ఇదేదో మనం ఏమన్నా మిస్ అయ్యామేమో నేను చూస్తాను. సో మనం చేసింది అయితే ఇంతే, కరెక్టే. సో ఇక్కడ మనకి కామన్ మాడ్యూల్ ఉండాలి. సో ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే హెచ్టిఎంఎల్లో యూజ్ చేసామో, సో ఈ అప్పర్ కేస్ పైప్ మనం ఆల్రెడీ చూసాం, ఇది వర్క్ అయింది. కరెన్సీ పైప్ అయినా కానీ. సో ఇక్కడికి వెళ్తే మనకి అప్పర్ కేస్ పైప్ దీనికే తీసుకొచ్చింది. సో ఇక్కడ డెఫినేషన్ కూడా అక్కడికే తీసుకొస్తుంది, అప్పర్ కేస్ పైప్. ఓకే. సో మేబీ దీన్ని హెచ్టిఎంఎల్ అక్కర్లేదు, ఇది నేను చూసి చెప్తాను. ఓకే. సో ఇది మనం కీ వాల్యూ పైప్ చూసాం కదా. సో దీంతో పైప్స్ డన్. ఓకే, పైప్స్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే మనం కస్టమ్ పైప్స్ ఎలాగా నెక్స్ట్ సెషన్లో ఇవి ఇన్బిల్ట్ పైప్స్ కదా, నెక్స్ట్ సెషన్లో మనం కస్టమ్ పైప్స్ ఎలా బిల్డ్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఇప్పటివరకు యూజ్ చేసిన పైప్స్ని, ఇప్పటివరకు మనం ప్రాక్టీస్ చేసిన పైప్స్ని మనం కామన్ గ్రిడ్లో ఎలా యూజ్ చేయాలి అది కూడా చేద్దాం. ఓకే. ఓకే. సో ఈ పైప్స్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇప్పుడు మనం ఈ కామన్ గ్రిడ్లో నేను ఇందాక ఇక్కడ అన్నిటికీ అప్లై అవుతుంది కదా. యా. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి పైప్స్ యూజ్ చేసి. ఓకే. ఓకే. సో పైప్స్ యూజ్ చేసి దీన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఇది రిజాల్వ్ అవుతుంది. సో ఎందుకంటే సేమ్ కేసు మేము కూడా యూజ్ చేసాము, సో ప్రొడక్షన్ అప్లికేషన్లో. ఓకే. ఓకే. సో ఇక్కడ పైప్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఈ మనం ప్రొడక్ట్స్ డేటా ఉంది కదా, సో ఇక్కడ 2 శాంపిల్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకటి వచ్చేసి మీరు ఈ ప్రోడక్ట్లోకి వచ్చేసరికి, సో ఈ ప్రైస్కి డెసిమల్ ఫిల్టర్ అప్లై చేయండి. నెక్స్ట్ కరెన్సీ పైప్ అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా డేట్ పెట్టండి, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ అని పెట్టండి. ఆ డేట్ని ఫార్మాట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ కరెన్సీ ఫార్మాట్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎఫ్జి డేట్ పెట్టండి, కామా ఇంకోటి ఏమనుకున్నాం, స్టార్ రేటింగ్. సో యూజర్ రేటింగ్ పెట్టండి. సో యూజర్ రేటింగ్ 4.5 ఇచ్చినప్పుడు 4 స్టార్స్ రావాలి, మళ్ళీ హాఫ్ స్టార్ ఎల్లో కలర్ రావాలి, రిమైనింగ్ హాఫ్ స్టార్ గ్రే కలర్ రావాలి. సో సపోజ్ 3 స్టార్స్ ఇచ్చామనుకో, 3 ఎల్లో కలర్ రావాలి, రిమైనింగ్ 2 స్టార్స్ గ్రే కలర్ రావాలి. సో ఇట్లా ఈ 2 ప్రాపర్టీస్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. సో దీనికి ప్రైస్కి ఏమో కరెన్సీ పైప్ అప్లై చేయండి. సో ఇండియన్ రూపీ సింబల్ పెట్టి చేయండి. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్నేమో డేట్ ఫార్మాట్ పెట్టి డేట్ ఫార్మాట్ ప్రింట్ చేయండి. యూజర్ రేటింగ్ పెట్టుకొని ఇదే ఆబ్జెక్ట్లో, సో యూజర్ రేటింగ్ని స్టార్ రేటింగ్ లాగా ఇంకో కాలంలో వస్తుంది కాబట్టి స్టార్ రేటింగ్స్ అని డిస్ప్లే చేయండి. ఓకే. సో ఈ 3 ట్రై చేయండి పైప్స్ యూజ్ చేసి. ఓకే. ఓకే. సో మీరు ట్రై చేయండి, రేపు మనం ఇది చేద్దాం. సరే. మీరు ప్యూర్ ఇంప్యూర్ అని చెప్పారు కదా టైప్స్. ప్యూర్ ఇంప్యూర్ అనేది దీని తర్వాత చూద్దాం. అదేంటంటే దానికి చేంజ్ డిటెక్షన్ లైఫ్ సైకిల్ కావాలి, ఆ కాన్సెప్ట్ చెప్పుకున్నాక చెప్దాం. యా. ఓకే. సో ఎందుకంటే చేంజ్ డిటెక్షన్ ఎలా పనిచేస్తుంది అవి తెలియాలి మనకి. సో అవి చూసాక ప్యూర్ ఇంప్యూర్ చూద్దాం. సో మనం పైప్లో ప్యూర్ పైప్స్ అంటే ఏం లేదు. సో ప్యూర్ పైప్స్ అంటే ఓన్లీ మనం అప్లై చేసిన డేటా మాడిఫై అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంప్యూర్ పైప్ అయితే ఆ డాక్యుమెంట్లో ఉన్న ఏ వేరియబుల్ మాడిఫై అయినా కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే తేడా. పర్ఫార్మెన్స్ కోసం మనం మ్యాక్సిమం ప్యూర్ పైప్స్ వాడతాం. ఓకే. ఓకే. సో ఈ 3 ట్రై చేయండి. నెక్స్ట్ మనం సెషన్లో ఇది ప్రాక్టీస్ చేద్దాము. దాని తర్వాత కస్టమ్ పైప్స్, ప్యూర్ ఇంప్యూర్ పైప్స్ అవి చూద్దాం. ఓకే. ఓకే. సో నేను ఇది చూస్తాను, ఇది టైప్ స్క్రిప్ట్లో మనం ఇలాగే యూజ్ చేస్తాము. యా. తర్వాత అది కమిట్ చేయండి. ఇది నేను కమిట్ చేస్తాను. సో ఈ 2 నేను ఇది ఇక్కడ క్లోజ్ చేసేసి దీన్ని కమెంట్ పెట్టేసి ఇప్పుడు దీన్ని కమిట్ చేస్తా. ఏమంటుంది ఇది? ఓకే, ఇక్కడ కామా రావాలి కదా.
ఇది కమిట్ చేస్తా. ఓకే, చలో బాయ్. Yeah, bye. Okay, bye.